ఇరుచుకొని ఇరుచుకొని ఇయ్యపురాలు ఇంటికి పోతే పగులు రాయి తీసుకొని పలురాలు కొట్టినట్టు ఇవాళ పిల్లలంతా హాలిడే అని మా ఇంటి దగ్గరికి ఆడుకోవడానికైతే వచ్చారు. మే ఎండ బాగా ఉంది, తర్వాత ఆడుకుందాము, పిల్లలు కూడా కొంతమందే ఉన్నారు కదా, ఇంట్లోకి వెళ్ళి సమోసా చేసుకుందాం పండుమే అని అయితే ఇంట్లోకి అయితే వచ్చాము. పాపం ఆడుకోవడానికని పిల్లలు వస్తే ఉల్లిపాయలు కోసి వాళ్ళని అయితే ఏడిపించా. మనోడైతే హెల్మెట్ పెట్టుకొని అయితే కూర్చున్నాడు ఉల్లిపాయలు ఆవిరి రాకుండా. రోజు ఇంటి దగ్గర ఒకదానికే బోరు కొడుతుంది కదా, ఇవాళ పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి చేయాలని, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని అయితే ఉంది. ఇవాళ పిల్లలందరికీ సెలవైనా మా అమ్మాయికి మాత్రం అయితే సెలవు లేదు. ఆమె అయితే స్కూల్కి వెళ్ళింది, అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆమె ఉంటే ఏది ఉండనీదు, ఎవరిని ఉండనీదు, గోల గోల అయితే చేసిద్ది. కొంచెంసేపు అంటే కొంచెంసేపు కూడా ప్రశాంతంగా కూర్చోనేదు, ఊరక మూలుగుతూ ఉండిద్ది. ఇవాళ స్కూల్కి వెళ్ళిందిగా ఈ పిల్లలు అయితే ప్రశాంతంగా కూర్చున్నారు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నా, మైదా పిండి తీసుకున్నా బాగానే ఉండిద్ది. గోధుమ పిండిని బాగా కలుపుకొని నూనె వేసుకొని పక్కన నానపెట్టుకున్నాను. ఉల్లిపాయలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని బండిలో వేసి బాగా యాగనిచ్చి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా ఇలా మసాలాలు అయితే వేసి బాగా యాగనిచ్చాను. చివరిలో కాస్తంత కరివేపాకు వేసి బాగా యాగనిచ్చాను. ఈలోపు చపాతీ పిండి అయితే నానిపోయింది. చపాతీ చేసి తర్వాతలా ఒక చపాతీని 3 పీసులుగా కట్ చేసి దాంట్లో కొంచెం కర్రీ పెట్టి సమోసా లాగా అయితే చుట్టాను. ఇలా వాళ్ళతో మాట్లాడుకుంటూ సమోసాలన్నీ అయితే చుట్టేసా. ఈ విధంగా అయితే సమోసాలను మొత్తాన్ని రోల్ అయితే చేశాను. సమోసాలు మొత్తం తయారు చేసి పెట్టుకున్న తర్వాత కాస్త కడాయిలో నూనె తీసుకొని బాగా కాగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న సమోసాను నూనెలో వేసి బాగా కాగనివ్వాలి. 2 వైపులా కాగిన తర్వాత సమోసాని పక్కకు తీసుకొని తర్వాత దాంట్లోకి టేస్ట్కి నేనైతే పచ్చిమిరకాయలను అయితే నాకు తెలియదు కదా, నూనెలో అయితే వేసాను. అవి అయితే పటపటలాడి నూనె చిందుతుంటే నేనైతే దూరంగా అయితే వెళ్ళిపోయా. మిరపకాయలు బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసి పక్కకైతే తీసా. కాలే సమోసాలు తీసుకెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి రా అంటే కాస్త కొరికి నవ్వుతున్నారు. ఓకే, బాయ్ బాయ్.